పాలకొండలో తోటపల్లి కాలువల ఆధునీకరణ పనుల సాధన సమితి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రెస్ మీట్ అనేది పెట్టాం. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే తోటపల్లి కాలువల ఆధునీకరణ పనులు చెప్పడమే తప్ప ఆచరణలో ఏ ప్రభుత్వం కూడా సరైన సమయంలో స్పందించి కావాల్సిన నిధులు ఇచ్చి రైతాంగానికి మేల్కొనే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న ఈరోజు బుధవారం సోమవారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో గతంలో 25 ప్రాజెక్టులకి ప్రాధాన్యత మొదలుపెట్టి ప్రణాళికబద్ధంగా డబ్బులు ఇచ్చి పనులు చేస్తున్నారు. మరి సోమవారం నాడు జరిగినట్టే మరి ఆ ప్రాజెక్టు 11 ప్రాజెక్టులని అదనంగా చేర్చారు. దానికి క్యాలెండర్ తయారు చేశారు. 2028 డిసెంబర్ లోపు ఈ పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నారు. దాన్ని మంచిదే, కానీ మా రైతాంగం నష్టం ఇక్కడ పాల్కొండ ప్రాంత రైతాంగానికి. పాల్కొండ, వేరగట్ట, బూర్జ, ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం, అటు రాజవ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి వంగర, అలానే కురుపం పరిధిలో ఉన్నటువంటి జిఎం వలస, గరుబుల మండల రైతాంగం చాలా ఇబ్బందులు అవుతున్నారు. తక్షణమే ప్రభుత్వం మా యొక్క విజ్ఞప్తిని మన్నించి ఏదైతే ప్రాధాన్యత క్రమంలో మరో 11 మొన్న తీసుకున్నారో అందులో తోటపల్లి ప్రాజెక్టు పరిధి అంటే అందరూ కూడా మేము అనుకుంటున్నాం. మా తోటపల్లి అంటే బ్రిటిష్ కాలం నాడు ఇచ్చినటువంటి కాలువలు లేదని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ తోటపల్లి అంటే అదేదో గజనారాయణ ఛానల్కి ఆ ప్రాధాన్యత ఇస్తున్నారు, సంతోషం. కానీ మా సంగతి ఏంటి? దీని మీద అనేక సందర్భాల్లో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలతో కలిపి పెద్ద ఉద్యమం జరిగాయి. వేలాది మందితో నిరాదరణ చేరాయి. ఆ టైంలో కూడా హామీ ఇస్తున్నారు. నేడు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నాయి. ఇదే అంశాన్ని 2018లో మన వారాడు సుమంత్ నాయుడు, కోన రవికుమార్ గారు అప్పుడు విప్పు ఉంటే ఆ విప్పు దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిస్తే 2018లో గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి విజయవాడ తీసుకెళ్ళి విప్పు గారు ప్రయత్నం చేస్తే 2018లో నిధులు ఇచ్చారు. దురదృష్టకరం అంటే ఎన్నికలు రావడంతో 2019లో కొద్దిపాటి వర్కులు చేసి ఆపేశారు. మరి గత ప్రభుత్వం కూడాను మళ్ళీ ఎన్నికల ముందు వాళ్ళు కూడా జిమ్మిక్కులు చేసి ఓట్లు సంపాదించడం కోసం చేసిన నేపథ్యంలో వాళ్ళు కూడా పనులు సరిగా చేయలేదు. ఈరోజు 250 కోట్ల రూపాయలకి చేరిపోయింది. సమయం వృధా అవుతుంది. రైతాంగం ఆశలు అడియాసలు అవుతున్నాయి. రెండో వైపు రైతుకు ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం ఏ పాపం చేసినా కానీ 2018 నుంచి ధర్నాలు ఇన్ని చేసి ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ 2 చుట్లు వాగ్దానం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, కొంత నిధులు కూడా ఇచ్చేసి ఎలక్షన్ రావడం వల్ల గత ప్రభుత్వం పనులు అయిపోయి. కానీ పాల్కొండ నియోజకవర్గ రైతాంగం తీరం లోటు ఇప్పుడే కాదు ఎప్పుడు జరుగుతుంది. మొన్న ప్రాధాన్యత క్రమంలో కూడా ఈ ఎడమ కాలువ తోటపల్లి పెట్టకపోవడం అనేది చాలా దారుణం. మరి మా పాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పవన్ కళ్యాణ్ ప్రభావంతో మాకు పనులు అవుతాయనే ఉద్దేశంతో చాలా భారీ కష్టపడి గెలిపించుకున్నాము. ఇప్పుడైనా సరే మా స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని చొరవ చూసుకొని పని జరిగేలా చేయమని కోరుతూ విజ్ఞప్తి. తోటపల్లి కాలువల ఆధునీకరణ పనులు చేపట్టాలి. ప్రభుత్వం తక్షణమే తోటపల్లి కాలువల ఆధునీకరణ పనులు ప్రయారిటీ లిస్ట్ లో పెట్టాలి. ప్రాధాన్యత క్రమ ప్రాజెక్టుల్లో తోటపల్లి కాలువల ఆధునీకరణ చేపట్టాలి. పోయి నష్టపోతున్న పరిస్థితి వస్తుంది. ఆకాశం వైపు ఎదురు చూడాల్సి వస్తుంది. అందుకని మేము అడుగుతున్నాం, ఎప్పటికైనా స్పందించండి. గౌరవ స్థానిక శాసనసభ్యులకి మేము అడుగుతున్నాం, అయ్యా మీ మీద ఎన్నో ఆశలతో గెలిపించారు ఇక్కడ రైతాంగం. గత ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చి హామీ ఇచ్చారు. అంతకుముందు 2018లో కూడా ఆయన టూర్ వేస్తున్నప్పుడు ప్రజా సందర్శన కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యేగా ఉండి మీరు ఈ అంశంలో సరైన నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ఒత్తిడి చేయకపోతే రైతాంగం రేపొద్దున మీ మీద పెట్టుకుని ఆశలు అడియాసలు అవుతాయి అని చెప్పేసి ఒకసారి మీరు తెలియజేస్తున్నాం. అలాగే నీటి సంఘాలు ఉన్నాయి. గౌరవ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు తక్షణమే స్పందించండి. ఎందుకంటే ఈరోజు మీ మీద ఆశలు పెట్టుకుని మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిపించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రాజెక్టుకి సంబంధించి మీరు చైర్మన్గా ఉన్నారు. ఈరోజు కూడా దాని మీద రైతుల అసంతృప్తి పెరుగుతూ ఉంది. కనుక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేదనుకుంటే గతంలాగే అన్ని పార్టీలు కలుపుకొని రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదొక భాగం. తక్షణమే చేయవలసిన పని మీద గత సంవత్సరం ఆగస్టు నెలలోన, జూలై నెలలోన పాల్కొండలోన, అలాగే పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో మరి తోటపల్లి బ్యారేజ్ దగ్గర ఏదైతే షట్టర్ దిగిపోయిందో ఆ షట్టర్ బాగు చేయాలని చెప్పేసి అడిగాం.
ఇక్కడ ఒక ఏఈ గారు రమణ ఒక మాంత్రికుడా ఉన్నాడు. ఆ సందర్భంలో కలెక్టర్ గారు స్పందించి ఏఈ గారితో మాట్లాడించారు గిరిజనలో. ఇదిగోండి సార్, టెండర్కి వెళ్ళింది, ఒక 10 రోజుల్లో టెండర్ పని పూర్తయిపోద్ది, పనులు చేయించేసి ఆ షట్టర్ బాగు చేస్తామని చెప్పారు. సంవత్సరం అవుతుంది, అతి లేదు గతి లేదు. ఏమంటే నిధులు ఏమంటారు, లేదంటే తప్పుదప్పు పట్టిస్తున్నారు. ఇది సమంజసం కాదని చెప్పేసి తెలియజేస్తాను. ఇప్పటికైనా సరే ఆ షట్టర్ని ఇమీడియట్గా బాగు చేయాలని చెప్పి కోరుతున్నాం. అత్యంత కీలకంగా భావించి ఏవైతే 11 ప్రాజెక్టులు మొన్న తీసుకున్నారో ఆ విధంగా అందులో భాగంగా తోటపల్లి కాలువల ఆధునీకరణ పనులు కూడా చేపట్టాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున తోటపల్లి కాలువల ఆధునీకరణ పనుల తరఫున ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే ఉద్యమం తప్పదని చెప్పి తెలియజేసుకుంటున్నాం.